ప్రజామోదం ఉండే మంత్రివర్గం నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దేశ ఇంజనీరింగ్ వ్యవస్థకే తలమానికమైన ప్రాజెక్టును చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలతో కమిషన్ వేసిందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ను దోషిగా ముద్రించే కుట్ర చేసిందని, కమిషన్ ముందుకు కేసీఆర్ ఓ సాక్షిగా వెళ్లిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు నిరంజన్ రెడ్డి. క్యాబినెట్ నిర్ణయం అంటే ప్రజామోదం ఉండేటువంటి అంశం ప్రతిదీ కూడా ఇది ప్రజాస్వామ్యంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది. అక్కడ ఎవరో ఒకరో ఇద్దరో వ్యక్తులు పాత్ర పోషించేది ఉండదు. సమస్య లేకుండా ఒక ప్రాజెక్టు నిర్దిష్ట గడువులో పూర్తి చేసేటువంటిది ఎట్లా అని ఆలోచించే అన్ని రకాల అనుమతులను తీసుకొని అన్ని సంప్రదింపులు చేసిన తర్వాతనే చట్టబద్ధంగానే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. భారతదేశ ఇంజనీరింగ్ నిపుణుల వ్యవస్థకు, సాగునీటి వ్యవస్థకు ఒక తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ గొప్పతనాన్ని జీర్ణం చేసుకోనటువంటి కురుసబుద్ధి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఓ కమిషన్ వేసి కమిషన్ ముందుకు కేసీఆర్ను పిలవడం ద్వారా లోకం ముందు, సమాజం ముందు ఆయన ఏదో దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం అయింది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్. ఇది గమనించాల్సినటువంటి విషయం.